హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము జేఎస్ఏ ఎల్డిసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 28th March 2025. ఇది 2025 నోటిఫికేషను. మనకు ఎస్ఎస్సి క్యాలెండర్లో అయితే January 2026లో అయితే నోటిఫికేషన్ ఇస్తారు. మనకు ఫిబ్రవరి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మార్చ్లో అయితే ఉంటుంది. March 2026లో అయితే మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఎవ్రీ 6 monthsకి లేదా 1 yearకి అయితే పోస్టులు అయితే ఇస్తారు. కాబట్టి ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టారంటే మీ యొక్క క్యాడర్ అనేది, మీ యొక్క సర్వీస్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసారు అంటే మనకు వేకెన్సీస్ అయితే 2025లో 36 వేకెన్సీస్ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇది చూడండి, ssc.government.in. ఎలిజిబిలిటీ చూసారంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ డే ఆఫ్ August 2024. అండ్ అలానే మనకు 2026లో నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి ఇక్కడ మీకు August 2025 ఉండొచ్చు. అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ సి ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో గ్రేడ్ పే వాళ్ళకి 1800 ఉంటుంది కదా. అంటే గ్రూప్ సి వాళ్ళు, అంటే గ్రూప్ సి కేటగిరీ ఎంప్లాయీ ఖచ్చితంగా అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. ఏంటి అంటే అది ఫస్ట్ లెంత్ ఆఫ్ సర్వీసు, అండ్ అలానే ఏజ్, అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. లెంత్ ఆఫ్ సర్వీస్ చూసారంటే ఖచ్చితంగా 3 years ఆఫ్ సర్వీస్ అయితే ఉండాలి. అండ్ అలానే ఇక్కడ note 1 చూసారంటే ఎవరైతే ఎక్స్కేడర్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంట. అండ్ అలానే ఇక్కడ చూడండి, note 2లో ఏమి ఇచ్చారు అంటే ఎక్స్కేడర్ ఉండే వాళ్ళు మనకు ఇక్కడ ఆల్రెడీ అపాయింట్మెంట్ అయ్యి ఉంటారు కదా గ్రూప్ సి వాళ్ళు ఎంప్లాయీ, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసారు అంటే 45 years కంటే ఎక్కువ ఉండకూడదు. అదే 50 years అయితే ఉండొచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటారో వాళ్ళు 50 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసారంటే ఖచ్చితంగా 12th standard పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూసారంటే టైప్ రైటింగ్ టెస్ట్ ఖచ్చితంగా 30 words, అంటే 30 words per minute అయితే టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, లేకపోతే 25 words per minute ఇన్ హిందీ, అంటే హిందీలో టైప్ రైట్ చేయాలి అంట. ఇక్కడ చూడండి, మీకు లేకపోతే 30 words per minute వచ్చి ఇక్కడ చూడండి హిందీ అని ఇచ్చారు కదా. అండ్ అలానే 35 words per minute అండ్ 30 words per minute కరస్పాండింగ్ టు 10,500, అంటే 10,500 కి అయితే మనము టైప్ చేయాలి. అది ఎంత పర్ అవర్కి అంటే అవర్కి దగ్గర 10K కీస్ అయితే టైప్ చేయాలి పర్ అవర్కి. అండ్ అలానే 9,000 kdph అంటే పర్ అవర్కి యావరేజ్గా 5 అంటే 5 keys అయితే ఉండాలి పర్ వర్డ్కి. మినిమం, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అలానే ఇక్కడ చూడండి, సెకండ్ ఏమి ఇచ్చారు, candidates who do not pass the said type writing test within the period of probation. ఎవరైతే ఇది టైప్ చేయలేదో వాళ్ళైతే అపాయింట్మెంట్ అయితే తీసుకోలేరు. అలానే థర్డ్ ఖచ్చితంగా అయితే
మీరు చూడండి, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ క్లాసెస్ అండ్ అబౌవ్ ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ది కాంపిటెంట్ మెడికల్ అథారిటీ. అంటే ఖచ్చితంగా అయితే కండిషన్స్ అయితే ఫాలో అవ్వాలి. రిజర్వేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ అలానే పీడబ్ల్యూడి వాళ్ళకైతే. అందులోనూ ఆల్రెడీ సర్వీస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఏజ్ నాట్ మోర్ దెన్ 45 years కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పాను కదా, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా, అంటే 50 years ఉండేంత వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బాగా ఇదైతే చూడండి, ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 50 years, మిగతా అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 45 years ఉండాలి. అది కూడా మీకు ఏజ్ అనేది ఇస్తారు, అంటే ఈ డేట్కి ఈ ఏజ్ అనేసి అని ఇస్తారు. ఇప్పుడు 1st August 2024కి మీ ఏజ్ 45 years ఉండాలని ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, దీనికి సపరేట్ బుక్స్ అయితే ఉండవండి. ఒకవేళ బుక్ స్టోర్లో అడిగి చూడండి, మీకు బుక్స్ ఒకవేళ అవైలబిలిటీ ఉన్నా పర్వాలేదు. లేదు అంటే మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేసి అని ఉంటుంది, అది మీరు ఫాలో అయితే చాలు, ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. మీరు చూడండి, ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అయితే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, సిఎస్, ఎంఓపి. ఇక చూడండి, మనకు 60 questions ఉంటాయి, 60 marks, అన్నీ కూడా 60 questions 60 marks. మనకు టోటల్గా 180 questions 180 marks. మనకు 3 hours అయితే టైం ఇస్తారు. 4 hours ఎవరైతే స్క్రైబ్ అంటే పీడబ్ల్యూడి అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటారు కదా, అంటే స్క్రైబ్ ఉండే వాళ్ళకైతే 4 hours. ఖచ్చితంగా పెనాల్టీ అయితే ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ వచ్చి 1/25, అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మనకు సిలబస్ చూసారు అంటే ఇంగ్లీష్కి చూడండి, సింపుల్గా మీకు గ్రామరు ఇలాంటివి ఇస్తారంట. అదే జనరల్ నాలెడ్జ్ అయితే మీకు ఏమి ఇస్తారు, స్టాటిక్ జీకే ఉంటుంది కదా, అవి ఇస్తారు. అండ్ అలానే కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తారు. సిఎస్ఎంఓపి మీకు ఖచ్చితంగా సింపుల్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు, అంటే మీకు ఆల్రెడీ రికార్డ్స్లో మీ అటెండెన్స్ ప్రకారము. అండ్ అలానే మీకు ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ఆఫ్ డార్క్ రిసిప్ట్స్, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, రికార్డ్స్ మేనేజ్మెంట్, అంటే అన్నీ కలుపుకొని మీకు 60 questions, అంటే మీరు ఏదైనా సర్వీస్ చేస్తుంటారు కదా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్, ఒకవేళ ఇద్దరు ఒకే మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్లో ఏ కదా ఫస్ట్, సి కదా, సి వచ్చి తర్వాత వస్తుంది కదా, ఎవరైతే ఏ అనే వాళ్ళు ఉంటారో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్తారు. అంటే ఎవరైతే అంటే ఎక్కువ ఏజ్ ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ అలానే అప్పుడు కూడా టై అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే చూస్తారు. అండ్ అలానే అది కూడా టై అయ్యింది అంటే మీ యొక్క ఫాదర్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే చూస్తారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్, అంటే ఎవరైతే కాపీ కొడతారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇది లిస్ట్ అయితే ఇచ్చారు 1 to 20 అనేసి అని. ఇక్కడ చూడండి, అంటే రఫ్ షీట్స్ అలాంటివి ఏమి ఎత్తుకోపోకూడదు, అలా ఎత్తుకొని పోతే 2 years ఆఫ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఎగ్జామ్ రాస్తూ ఉండగా వెళ్ళిపోకూడదు, వాళ్ళకి 2 years. మిస్బిహేవ్ చేయకూడదు, వాళ్ళకి 3 years. అండ్ అలానే ఇంకొన్ని కాపీ కొట్టకూడదు, వాళ్ళకి 3 years. అండ్ అలానే ఇక్కడ చూడండి, మెటీరియల్ అలాంటివి ఎత్తుకొని పోకూడదు, అలా ఎత్తుకొని వెళ్తే 3 years ఆఫ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ అలానే చూడండి, ఇంకొకరి క్యాండిడేట్తో అయితే ఖచ్చితంగా మాట్లాడకూడదు, మొబైల్ ఫోన్ యూజ్ చేయకూడదు. అండ్ అలానే రూల్స్ని ఓవర్కమ్ అయితే చేయకూడదు. ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ అయితే రాయాలి.
ఎక్విప్మెంట్ డ్యామేజింగ్ ఎగ్జామినేషన్ అంటే అక్కడ ఉండే కంప్యూటర్ అలాంటివి ఏమి మీరు ఏది డ్యామేజ్ చేయకూడదు. అండ్ అలానే అడ్మిట్ కార్డు అవన్నీ ప్రూఫ్స్ అన్ని ఎత్తుకొని వెళ్ళాలి. అండ్ అలానే వెపన్స్ అలాంటివి ఎత్తుకొని పోకూడదు. అండ్ అలానే ఇంకొన్ని బెదిరించకూడదు. అండ్ అలానే కాపీ చేయకూడదు. అండ్ అలానే బ్లూటూత్ డివైజెస్ కూడా ఎత్తుకొని పోకూడదు. అండ్ అలానే చూడండి మనకు మొబైల్స్లో ఫొటోస్ అలాంటివి వీడియోస్ తీయకూడదు. అండ్ అలానే ఎవరికి కూడా మీ యొక్క డెస్క్టాప్ని చూపించకూడదు. అండ్ అలానే మాల్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయకూడదు. ఇక్కడైతే మనకు ఇయర్స్ కూడా ఇచ్చేశారు సస్పెన్షన్. ఇక చూడండి ఫిజికల్ లిమిటేషన్ ఎగ్జామింగ్ టు రైట్. ఇక్కడ మనకు కొన్ని అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు. మీ యొక్క క్యాడర్ సర్వీస్ ప్రకారము మీకు ఏదైనా సర్టిఫికేట్ ఇక్కడ కావాలి అంటే మీరు నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకొని దాన్ని అప్లోడ్ అయితే చేయండి మీరు అప్లై చేసేటప్పుడు. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి మీరైతే ఎగ్జామినేషన్ అయితే రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like video, please do subscribe.